ఛానల్ హలో తెలుగు గేమర్. సో గైస్ వెల్కమ్ టు మీకు తెలుసా ఎపిసోడ్ నెంబర్ 4. ఈ వీడియోలో కూడా సో మీరు ఏ కామెంట్స్కి అయితే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించి లైక్ చేశారో సో ఆ ట్రిప్స్ అండ్ ట్రిక్స్ ఈ వీడియో రూపంలో పట్టుకొచ్చాను. సో వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, ఎండ్ వరకు చూడండి. అండ్ మెయిన్గా వీడియో చూసిన తర్వాత ప్లీజ్ ఒక లైక్ చేసుకోండి. అండ్ ఇంతకన్నా మోర్ ఇంపార్టెంట్ ఏంటి అంటే షేర్ చేయండి. ఖచ్చితంగా షేర్ చేస్తే మీ ఫ్రెండ్స్కి కూడా సో కొంచెం టిప్స్ అండ్ ట్రిక్స్ తెలిస్తే వాళ్ళు కూడా కొంచెం ప్రోగ్రెస్ అవుతారు అనమాట. ఓకే, అండ్ మెయిన్గా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. మనం ఫాస్ట్గా 300కి రీచ్ అవ్వాలి. అండ్ ఇంకోటి ఎవరైనా వింజోగల్ యాప్ ఇంకా ఇన్స్టాల్ చేసుకోకపోతే సో కింద డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చాను, ఇన్స్టాల్ చేసుకుని రియల్గా మనీ ఎర్న్ చేసుకుని ఫ్రీ డైమండ్స్ కొనుక్కోండి. ఓకేనా. సో ఫస్ట్ ట్రిక్ వచ్చేసి గేమర్ గౌతమ్ పెట్టిన కామెంట్ అయితే పిక్ చేసుకున్నాం అనమాట. ఈ కామెంట్కి నియర్లీ 200 లైక్స్ అయితే వచ్చాయన్నమాట. చాలా మంది ఇంట్రెస్ట్గా ఉన్నారు అసలు ఈ ట్రిక్ ఏంటో తెలుసుకుందామని. అసలు ఇప్పుడు ఏమంటున్నాడంటే మనకి గేమ్లో కొత్తగా మనీ హైస్ట్ స్ప్రే వచ్చింది కదా, స్ప్రే బాటిల్. ఆ స్ప్రే తీసుకొని సో మన గేమ్లో ఉన్న ఏదో ఒక చైర్ దగ్గరికి వెళ్ళండి బ్రో. ఆ చైర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆ స్ప్రే బటన్ చేతిలో పట్టుకొని సో ఆ చైర్లో సీట్ బటన్ ప్రెస్ చేయండి. సో మ్యాజిక్ ఉంటుంది, ఆ మ్యాజిక్ అంటే చూడండి అన్నాడు. సో లెట్స్ ఐ విల్ ట్రై. సో నేనైతే గేమ్లోకి అయితే వచ్చేసాను అనమాట. అండ్ స్ప్రే బటన్ చేతిలో పట్టుకొని సో సీట్ బటన్ని ప్రెస్ చేశాను. సో ఇక్కడ నాకు అర్థం కానిది ఏంటి అంటే మ్యాజిక్ చూడండి బ్రో అంటున్నాడు. బట్ ఇక్కడ ఎలాంటి మ్యాజిక్ అనేది నాకైతే ఏం అర్థం కావట్లేదు. బట్ ఒకవేళ సో ఆ స్ప్రే అనేది చైర్ మీద చూపించి సిట్ చేస్తుంటే వైట్ కలర్లో కనిపిస్తుంది. అదేనా బ్రో నువ్వు చెప్పాలనుకున్న మ్యాజిక్? లేదంటే సో మెన్షన్ చేయండి సార్ కామెంట్ సెక్షన్లో మ్యాజిక్ అని చెప్పకుండా సో అలా యూస్ చేస్తే మీకు వచ్చే రిజల్ట్ ఇదని చెప్పేసి ఆ రిజల్ట్ మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మ్యాజిక్ అంటే సో అక్కడ ఏముంది మ్యాజిక్ అంత పర్టికులర్గా అయితే ఏం వర్క్ నాకైతే ఏం కనిపించలేదు అనమాట మ్యాజిక్. సో ఇది నేనైతే వర్క్ అవ్వలేదు, ఇట్స్ ఏ ఫెయిల్ అని అనుకుంటున్నాను. లేదు ఇది వేరే లాగా ఉంది బ్రో అని అనుకుంటే సో అదేంటంటే మళ్ళీ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకేనా. ట్రిక్ నెంబర్ 2 వచ్చేసి నాని పూజ బ్రో పెట్టిన కామెంట్ అయితే పిక్ చేసుకున్నాం. ఈ కామెంట్ కూడా 100 మెంబర్స్ పైనే సో ఇంట్రెస్ట్గా ఉన్నారు. ఏంటో తెలుసుకుందామని. ఏమంటాడంటే ట్రైనింగ్ మోడ్లో టార్గెట్ జోన్లో చైర్స్ ఉంటాయి కదా, అక్కడికి వెళ్ళేసి సో ఆ చైర్లో కూర్చొని నెట్ ఆఫ్ చేయండి బ్రో. అండ్ నెట్ ఆఫ్ చేసి సోషల్ జోన్లోకి అయితే వెళ్ళండి అంటున్నాడు. సో లెట్స్ ఐ విల్ ట్రై. ఏం జరుగుతుందో చూద్దాం. సో చైర్లో అయితే కూర్చున్నాను. సో కూర్చున్న తర్వాత ఇంటర్నెట్ అయితే ఆఫ్ చేస్తాను ఒకసారి. సో ఇంటర్నెట్ ఆఫ్ చేసేసి ఏమంటున్నాడంటే ఇంటర్నెట్ ఆఫ్ చేసిన తర్వాత మనకి ఇక్కడ సోషల్ జోన్కి వెళ్ళి గ్రీన్ లైట్ ఉంది కదా, అక్కడికి వెళ్ళాలన్నమాట. మనం అక్కడికి వెళ్ళిపోయి సోషల్ జోన్లోకి వెళ్ళండి బ్రో అంటున్నాడు. సో చూద్దాం అసలు ఇక్కడ ఏంటి అంటే సోషల్ జోన్లోకి మనం వెళ్ళలేకపోతున్నాం. అతను కూడా అసలు ట్రిక్ ఏంటంటే మెన్షన్ చేయలేదు, సీఎం మ్యాజిక్ అన్నాడు. సరే ఏంటి ట్రిక్ అసలు సోషల్ జోన్లోకి అయితే వెళ్ళలేకపోతున్నాం. సో అదేనా నువ్వు చెప్పాలనుకున్న మ్యాజిక్? నాకైతే ఏం అర్థం కాలేదు. సరే ఒకసారి నెట్ అయితే ఆన్ చేద్దాం. మనమైతే నెట్ అయితే ఆన్ చేసేసి ఇంకేమైనా కనెక్ట్ అవుతుందా అని చెప్పేసి చూద్దాం. సో నేను వచ్చేసి ఇక్కడ కూర్చున్నాను, అంతే కంటిన్యూస్గా ఇక్కడే కూర్చున్నాను అనమాట గ్రీన్ లైట్లో. అసలు ఆ మ్యాజిక్ ఏంటి ఏముండబోతుందో ఐఎమ్ ఆల్సో వెయిటింగ్. సో ఎగ్జైటింగ్గా ఉంది నాకు కూడా ఏం జరగబోతుంది అనేది. సో నార్మల్గా అయితే ఇక్కడ చైర్లేసి దిగేసినాం అండ్ ఇటు జోన్లోకి వచ్చేసినాం, అంటే సోషల్ జోన్లోకి వచ్చేసినాం. సో సర్ప్రైజ్ అయితే అంతగా ఏం అవ్వలేదు. బట్ నువ్వు చెప్పాలనుకున్న సర్ప్రైజ్ ఏంటో నాకు అంటే అంత పర్టికులర్గా వావ్ అనిపించే సర్ప్రైజ్ అయితే ఏమనిపించలేదు బ్రో. అది మ్యాటరు. ఓకేనా. ట్రిక్ నెంబర్ 3 వచ్చేసి సో నందు బ్రో అండ్ గేమింగ్ విత్ కార్తిక్ వీళ్ళిద్దరు కామెంట్ చేశారనమాట. ఏమన్నారంటే బ్రో ఫస్ట్ మనం గేమ్లో ఉన్న ఒక చైర్ దగ్గరికి వెళ్ళండి అండ్ వెళ్ళిన తర్వాత అంటే చేతిలో ఒక గన్ను తీసుకోండి అండ్ గన్ను తీసుకున్న తర్వాత ఒక ఇమోట్ యూస్ చేసి సో వెంటనే కుర్చీలో కూర్చోండి అండ్ ఒక మ్యాజిక్ చూడండి అని అంటున్నారు. సో ఏంటో ఆ మ్యాజిక్ మనం కూడా ఒకసారి చూద్దాం అనమాట. సో ఇప్పుడైతే గేమ్లోకి అయితే వెళ్ళిపోతాం. గేమ్లోకి వెళ్ళిపోయి సో చేతిలో గన్ అయితే ఉందన్నమాట అండ్ ఇమోట్ వేసాం అండ్ సీట్ కొట్టాం. అండ్ దిగిన తర్వాత ఏముందంటే వావ్ గన్ అనేది మాయమైపోయింది అనమాట. సో రన్ చేసినా సరే చేతిలో వెపన్ అయితే అలానే మాయమైపోయి కనిపిస్తుంది అనమాట. సో ఇట్స్ ఎ నైస్ మ్యాజిక్ బ్రో. ఇట్స్ వర్కింగ్ అండ్ చూడడానికి కొంచెం పర్లేదు, బాగుంది. ఓకే ఇట్స్ ఫైన్. ఈ మ్యాజిక్ అయితే కొంచెం కొత్తగా ఉంది. అండ్ గన్ చేంజ్ చేస్తే మళ్ళీ గన్ చేతిలోకి అయితే వచ్చేస్తుంది అనమాట. లేదంటే దాన్ని ఇమోట్ చేసినా సరే నార్మల్గా గన్ చేతిలోకి వచ్చేస్తుంది. ఓకే బ్రో. అండ్ ట్రిక్ నెంబర్ 4 వచ్చేసి సన్నీ బొబ్బిడి నుంచి అయితే మనం పిక్ చేసుకున్నాం అనమాట. ఈ బ్రో పెట్టిన కామెంట్ నాకే కొంచెం డిఫరెంట్గా అనిపించింది. అసలు ఏంటంటే మ్యాటర్ మనకి గేమ్లో ల్యాంచ్ ప్యాడ్ ఉంటుంది కదా, సో ల్యాంచ్ ప్యాడ్ దగ్గరికి వెళ్ళేసి మన దగ్గర ఉన్న గ్లూ వాల్ ఒకటి ల్యాంచ్ ప్యాడ్ మధ్యలో ఏమంటాడు వేసిన తర్వాత ఏం అనేది స్కై వైపు పెట్టాలంట, పైకి పెట్టేసి అండ్ తర్వాత జంప్ బటన్, ఫైర్ బటన్, ఇమోట్ ఇవి 3 ఒకటే టైంలో క్లిక్ చేయాలంట. సో క్లిక్ చేస్తే ఏం జరుగుతుందో చూద్దాం. అండ్ ఇంకోటి చెప్పాడు ఏంటి అంటే నోట్ అంట, ఇది లాస్ట్ జోన్లో వర్క్ అవుతుంది అంటున్నాడు. సో నాకు అర్థం కాలేదు బ్రో లాస్ట్ జోన్లో ఎలా వర్క్ అవుతుంది బ్రో. లాస్ట్ జోన్లో అసలు జోన్ ఇలా ఇక్కడే పడుతుంది గ్యారంటీ ఉంది. అండ్ ఇంకోటి లాస్ట్ జోన్లో వర్క్ అయిన ట్రిక్ నార్మల్ జోన్లో కూడా వర్క్ అవ్వాలి కదా. సో నేనైతే గ్లూ వాల్ అయితే ల్యాంచ్ ప్యాడ్ మధ్యలో వేసాను. చూడండి ల్యాంచ్ ప్యాడ్ మధ్యలో వేసాను. సో ఫస్ట్ అయితే నార్మల్గా షూట్ చేస్తున్నాను. అసలు ఏం జరగబోతుంది. అండ్ ఇంకోటి వచ్చేసి ఏంటి అంటే నువ్వు 2 కాదు 3 అంటే ఏమంటారు. సో 3 బటన్స్ ఒకటేసారి క్లిక్ చేయమంటున్నావు. అసలు పాసిబుల్ కూడా కాదనమాట. ఓకేనా. అసలు పాసిబుల్ కూడా కాదు. అండ్ ల్యాంచ్ ప్యాడ్ మీద నుంచి ఆ గ్లూ వాల్ మీద కూడా మనం అసలు జంప్ చేయలేకపోతున్నాం. సరే ఇంకో వేరియేషన్లో ట్రై చేసి చూద్దాం. గ్లూ వాల్ అనేది ఈసారి యూతల్ సైడ్ ఆపోజిట్ వేసి చూద్దాం. ఇందాక అటు సైడ్ వేసాం కదా ఫేసింగ్. ఈసారి గ్లూ వాల్ అనేది ఇటు సైడ్ అంటే యూతల్ సైడ్ ఫేసింగ్ వేసేసి ట్రై చేద్దాం. నువ్వు చెప్పిన ట్రిక్ ఏమైనా వర్క్ అవుతుందా ఏంటి అనేది. సో లెట్స్ వెయిట్. ఐఎమ్ ఆల్సో వెయిటింగ్. అండ్ ఓకే సో ఇప్పుడు ఏం అనేది స్కై వైపు పెట్టమన్నట్టు. ఓకే స్కై వైపు పెట్టేసాం. అండ్ గుర్తుపెట్టుకోండి ఇమోట్, జంప్ బటన్ అండ్ ఫైర్ అంటే ఇవి 3 ఒకటే వన్ టైంలో ప్రెస్ చేయమన్నాడు. ఓకే ప్రెస్ చేశాను. మీరు చూస్తున్నారా ఇమోట్ వేసాను, జంప్ చేశాను, ఫైర్ చేశాను. బట్ ఇక్కడ ఎటువంటి మ్యాజిక్ లేదు. ఆ బ్రో ఏమన్నాడంటే ఇలా చేస్తే గాల్లోకి వెళ్ళిపోతాం అండ్ మనకి బూయా వస్తుంది అంటున్నాడు. అది కూడా లాస్ట్ జోన్లోనే చేయండి బ్రో అంటున్నాడు. సో ఈ ట్రిక్ అయితే వర్క్ అవ్వలేదు. లాస్ట్ జోన్లో వర్క్ అయ్యే ట్రిక్ నార్మల్ కూడా వర్క్ అవ్వాలి. సో ఇట్స్ ఎ ఫెయిల్ అనమాట. ఈ ట్రిక్ వర్క్ అవ్వట్లేదు బ్రో. అసలు ఈ ట్రిక్ నేను వెంటనే ఫస్ట్ టైం అనమాట. ఓకేనా. సో ఇట్స్ ఎ ఫెయిల్ ట్రిక్.
ట్రిక్ నెంబర్ 5 వచ్చేసి ఎం రంగా కామెంట్ అయితే పిక్ చేసుకున్నాం. ఇది ఒక క్యాంపర్ ట్రిక్ అనమాట. అంటే ర్యాంక్ పుష్ చేసే వాళ్ళకి బాగా యూజ్ అవుతుందని చెప్తున్నాడు. ఏమంటున్నాడంటే మనకి గేమ్లో ఆయిల్ బ్యారల్స్ ఉంటాయి కదా, దాన్ని ఎక్విప్ చేసుకొని సో మనకి గేమ్లో పెట్రోల్ బంక్స్ అనేది ఉంటాయి అంటారు అనమాట. అక్కడక్కడ ఆ పెట్రోల్ బంక్స్ దగ్గర 2 రెడ్ కలర్ అవి బాక్సెస్ ఉంటాయి. ఆ బాక్సెస్ వెనకాల కానీ సైడ్ పక్కన కానీ మీరు కూర్చుంటే సో ఎనిమిస్కి అయితే మీరు కనపడారన్న హైడ్ అయిపోతారని అన్నాడు. ఓకే, లెట్స్ ఐ విల్ ట్రై. ఇది వర్క్ అవుతుందా లేదా చూద్దాం. సో ఆయిల్ బ్యారల్ మనం పెట్టుకున్నాం అండ్ ఇదే అనమాట పెట్రోల్ బంక్ అంటే ఇదే. మీరు మళ్ళీ ఏదో పెద్దగా ఊహించుకోకండి. ఇక్కడ 2 రెడ్ కలర్ బాక్సెస్ ఉంటాయి. సో ఇలా వచ్చేసి దీనికి సైడ్కి ఇలా కూర్చుంటే ఏంటి అంటే మనం ఎవరికి కనపడం. సో మీ ర్యాంక్ అయితే సేవ్ అవుతుంది అని అంటున్నాడు. అంటే ఇది జోన్స్ పడంటాం, అంటే మనకి జోన్స్ లేని సిచ్యువేషన్స్లో యూజ్ అవుతుంది. సో మనం ఎనిమికి అయితే ఎవరు కనపడట్లేదు. చూడండి, అసలు నాకు హెడ్ కాదు కదా, మన లెగ్ కూడా కొంచెం కూడా ఎనిమిది కనపడట్లేదు. పర్టికులర్గా అబ్జర్వ్ చేస్తే మనం ఇప్పుడు ఉన్నామని మనకు అర్థమవుతుంది. బట్ చేతిలోకి ఎటువంటి బ్యాట్ కట్టను ఉండకూడదు అనమాట. ఓకే బ్రో, సో ఇట్స్ ఏ వర్కింగ్ ట్రిక్. సో చాలా నైస్ అనమాట ర్యాంక్ పుషెస్. ఓకేనా. ట్రిక్ నెంబర్ 6 వచ్చేసి వరప్రసాద్ బ్రో కామెంట్ అయితే పిక్ చేసుకున్నాం. ఈ బ్రో ఏమంటాడంటే జిప్ లైన్ దగ్గరికి వెళ్ళేసి జిప్ లైన్ దగ్గర ఉన్న యూజ్ బటన్ అండ్ ఇన్హిలర్ బటన్ రెండు ఒకటేసారి యూజ్ బటన్ అంటాడు. అసలు ఇంపాసిబుల్. సో ట్రై చేద్దాం. సో ఇక్కడ ఏం వర్క్ అవ్వట్లేదు అనిపిస్తుంది. ఇక్కడ చూడండి, లెఫ్ట్ సైడ్ నాకు 2 ఇన్హిలర్స్ ఉన్నాయి. రెండు ఒకటేసారి క్లిక్ చేస్తాను. బట్ నాకు ఇక్కడ ఏం మ్యాజిక్ ఏం కనిపించలేదు. ఇక్కడ నాకు ఎటువంటి మ్యాజిక్ అయితే కనిపించలేదు. అండ్ నెక్స్ట్ టైం మీరు మ్యాజిక్ అని పెట్టకండి, అలా యూజ్ చేయండి బ్రో. దానివల్ల వచ్చే బెనిఫిట్ ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సీఎం మ్యాజిక్ అంటే మేము ఏమనుకోవాలి. మళ్ళీ ఒకసారి ట్రై చేద్దాం. సో ఇక్కడ వర్క్ అవ్వట్లేదు. ఇక్కడ కూడా ఎటువంటి మ్యాజిక్ అయితే నాకు కనపడట్లేదు అనమాట. సో ఇన్హిలర్ అండ్ యూజ్ బటన్ అసలు రెండు ఒకటేసారి క్లిక్ చేయడమే చాలా కష్టం. అలాంటిది సో రెండు ఒకటేసారి క్లిక్ చేసినా సో ఎటువంటి మ్యాజిక్ అయితే కనపడట్లేదు. సో ఇట్స్ ఎ ఫెయిల్ ట్రిక్ అనమాట. ట్రిక్ నెంబర్ 7 వచ్చేసి రెడ్ గేమింగ్ కామెంట్ అయితే పిక్ చేసుకున్నాం. ఈ బ్రో కామెంట్ కొంచెం ఫన్నీగా ఉండబోతుంది. ఈ ట్రిక్ మనకు కావాల్సింది ఒక ఆయిల్ బ్యారల్ అండ్ ఒక బైక్ అనమాట. సో ఏమంటున్నాడంటే ఆయిల్ బ్యారల్ ఎక్విప్ చేసుకొని అండ్ బైక్ మీద పడుకోండి బ్రో అంటున్నాడు. బైక్ మీద కింద కాదు, బైక్ మీద జంప్ చేసి పడుకొని కొంచెం అటు ఇటు కదలండి. సో డ్రైవ్ అనే బటన్ వస్తుంది. డ్రైవ్ అనే బటన్ వచ్చిన తర్వాత అప్పుడు మనకి ఆయిల్ బ్యారల్ అనేది స్టాండర్డ్గా అంటే నిలువుగా ఉంటుంది కదా. ఇలా చేస్తే ఏంటి అంటే ఇలా ఆయిల్ బ్యారల్ వెనుకుంటుంది బ్రో. ఈ ట్రిక్ కొంచెం బాగుంటుంది బ్రో చూడడానికి అని అంటాడు. అంటే ఏంటి అంటే చూడడానికి ఒక ప్రో లాగా ఉంటుంది అనమాట. అంటే సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ ట్రిక్ మనకు తెలియదు అనుకోండి, ఎవరైనా ఇలా చేశాడు అనుకోండి, అరే ఎలా చేశాడు బాబా వాళ్ళు కన్ఫ్యూజ్ వస్తుంది. అదే ఈ ట్రిక్ మీకు తెలిసింది అనుకోండి, మీరు చేస్తే వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతారు అనమాట. సో అంటే ఒక ప్రో ట్రిక్ టైప్ అనమాట. ఓకే, చూడడానికి కొంచెం ఫన్నీగా ఇట్స్ ఫైన్, చాలా బాగుంది బ్రో. ట్రిక్ నెంబర్ 8 వచ్చేసి గరీనా గేమింగ్ కామెంట్ అయితే పిక్ చేసుకున్నాం. ఈ బ్రో ఏమంటాడంటే సెలెక్ట్ ఎనీ క్యారెక్టర్ అంటే క్లా కానీ మికుల్ కానీ అంటే యాంటోనియో, ఆండ్రో, ఫోర్డ్, జోసెఫ్, బూక్ అంటే కొత్తగా వచ్చిన 2 క్యారెక్టర్స్ తప్ప అన్ని క్యారెక్టర్స్ ఏదైనా పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత అండ్ మనకు స్టోర్లో అండ్ ఎక్స్చేంజ్ ఉంటుంది. ఎక్స్చేంజ్లో ర్యాంక్ టోకెన్స్లోకి వెళ్ళిపోతే మనకి సెల్ఫీ ఇమోట్ ఉంటుంది. ఆ సెల్ఫీ ఇమోట్ అండ్ అంటే మెయిల్ వేసుకునే ఒక షర్ట్ ఉంటుంది అనమాట, ఆరెంజ్ కలర్ది. ఆ షర్ట్ రెండు ఒకేసారి క్లిక్ చేయండి బ్రో, మ్యాజిక్ కనిపిస్తుంది అని అంటున్నాడు. సరే అదేంటో మనం కూడా చూద్దాం అనమాట. సో నేనైతే అలోకి పెట్టుకున్నాను అండ్ స్టోర్లోకి వెళ్ళిపోయి రీడీమ్లోకి వెళ్ళిపోయి ర్యాంక్ టోకెన్లోకి వెళ్ళిపోతున్నాను. వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ సెల్ఫీ ఇమోట్ క్లిక్ చేసి వెంటనే సో షర్ట్ క్లిక్ చేశాను అనమాట. సో క్లిక్ చేయగానే మీకు అర్థమైందా మ్యాజిక్ ఏంటనేది. వాడి చేతిలో మొబైల్ ఉంది. చూసారా, అలోక్ గారి చేతిలో మొబైల్ ఉంది. చూడండి, అలోక్ గారి చేతిలో మొబైల్ ఉంది. సో చూడడానికి ఇది కూడా చాలా అంటే చాలా బాగుంది. అంటే ఫస్ట్ నేను క్లిక్ చేయగానే నాకు అర్థం కాలేదు ఏంటి మ్యాజిక్ అని. సో పర్టికులర్గా అబ్జర్వ్ చేస్తే అలోక్ గారి చేతిలో మొబైల్ వస్తుంది అని చెప్పేసి నాకు అర్థమైంది అనమాట. ఓకే బ్రో, సో ఇట్స్ నైస్. సో గైస్ ఇదనమాట ఎపిసోడ్ నెంబర్ 4లో నేను పిక్ చేసి